క్వశ్చన్లో మనకి పీక్యూఆర్ అని ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. పీక్యూఆర్ అని ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. అయితే ఇక్కడ పిఎస్ అనేది యాంగిల్ బైసెక్టర్ చేస్తుంది పిని. అయితే మనకి పీక్యూ మెజర్మెంట్ ఇచ్చాడు 12 సెంటీమీటర్లు, పిఆర్ మెజర్మెంట్ ఇచ్చాడు 15 సెంటీమీటర్లు, క్యూఆర్ మెజర్మెంట్ ఇచ్చాడు 18 సెంటీమీటర్లు. అయితే మనకి ఎస్ఆర్ మెజర్మెంట్ కొనుక్కోమన్నాడు. ఇప్పుడు పిఎస్ అనేది యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి యాంగిల్ బైసెక్టర్ థియరం ప్రకారం పీక్యూ బై పిఆర్ రేషియో అనేది క్యూఎస్ బై ఎస్ఆర్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. సో ఎలా అంటే దాని థియరం ప్రకారం పీక్యూ బై పిఆర్ ఈక్వల్ టు క్యూఎస్ బై ఎస్ఆర్ రేషియోస్ అనేది ఈక్వల్గా ఉంటాయి. సో మనకి ఆల్రెడీ ఇచ్చాడు పీక్యూ వాల్యూ 12, పిఆర్ వాల్యూ 15, క్యూఎస్ తెలియదు, మనకి ఎస్ఆర్ కూడా తెలియదు, కానీ వీటి రేషియోస్ తెలుసు. మళ్ళీ ఈ రెండు టోటల్ కూడా తెలుసు. క్యూఆర్ అనేది మనకి 18 సెంటీమీటర్లు. ఓకేనా? అయితే ఇప్పుడు రేషియో చూడండి, 3తో 3 4 క్యాన్సిల్ అయిపోద్ది, 3 5 క్యాన్సిల్ అయిపోద్ది. ఎస్ఆర్ రేషియో అనేది 5, క్యూఎస్ రేషియో అనేది 4 అనమాట. ఈ రెండు రేషియోని మనం కలిపితే ఆల్రెడీ మనకి 18 సెంటీమీటర్లు ఉంది కాబట్టి 4 + 5 అనేది 9 అవుద్ది. సో 9x ఈక్వల్ టు 18 అనుకుంటే x ఈక్వల్ టు 2 అవుతుంది. సో మనకి ఎస్ఆర్ రేషియో ఎంత ఉంది? 5 ఉంది. 5 × 2 అనేది 10 అవుతుంది. సో 5x ఈక్వల్ టు 5 × 2 ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఇది మనకి 10 సెంటీమీటర్స్ అవుతుంది.